అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్‌గా ఎగ్ పొరటు అయితే చూపిస్తున్నానండి. ఆల్రెడీ మీకు ఎగ్ పొరటు ఎలా చేయాలి అని, పొరటు ఎలా చేయాలి అని మీకు ముందుగానే ప్రిపరేషన్ తెలిసి ఉంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి వీడియోని. లేకపోతే నేను ఎలా చేశాను అని చూడాలి అనుకుంటే వీడియోని ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. ఇక్కడైతే నేను వేడి వేడి అన్నంలో తింటున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. వేడి అన్నంలో తిన్నా గాని మనకి చపాతీల్లో కూడా చాలా బావుంటుందండి. పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ అనేది మనకి హెల్తీ బి12 విటమిన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు అందరికీ బి12 విటమిన్ అనేది చాలా డెఫిషియన్సీ వస్తుంది. సో, మనం ఎవ్రీ టైమ్ బాయిల్డ్ ఎగ్ కాకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే మనకి అన్ని పోషకాలొస్తాయండి. వీడియో అయితే చూసేద్దాము ప్రొసీజర్. ముందుగా బాండీ పెట్టుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఒక 2-3 గంటలు ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్ అనేది ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది. సో, పిల్లల కోసమే కాబట్టి ఆయిల్ ఎక్కువ యూజ్ చేసినా గాని మనకి ప్రాబ్లమ్ ఏముండదు. ఈ ఆయిల్ వేడి చేసిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. దీంట్లో వచ్చి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే వేశాను నేను. ఇవి మిక్స్ చేసే ఉంటాయి కాబట్టి తాలింపు దినుసులు అవి లైట్‌గా చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లావు పచ్చిమిర్చి గాకుండా సన్న పచ్చిమిర్చి తీసుకుంటే బాగా ఫైన్‌గా సన్నగా వస్తాయన్నమాట. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకోవాలండి. పసుపు మనం ఆయిల్‌లో వేయటం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది కర్రీకి. నేను బిగినింగ్‌లోనే పసుపు అయితే వేసుకుంటాననమాట. ఇక్కడ నేను మీడియం సైజు 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ ఎగ్ పొరటుకి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుంటేనే బావుంటుంది. మీరు కట్ చేయలేకపోతే చాపర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనిక్కడ చాపర్ అయితే యూజ్ చేసి కట్ చేశాననమాట. చూస్తున్నారు గదా! ఆనియన్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తొందరగానే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. మనం మూత పెట్టుకుంటే హై ఫ్లేమ్‌లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే చెక్ చేసుకుందామండి. ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తుంది. ఆనియన్స్ వరకు తక్కువయింది. సో, కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నామండి. ఈ సాల్ట్ కరిగిపోయిన తర్వాత మనము ఎగ్స్ అనేవి బీట్ చేసుకోవాలండి. ముందుగా ఇలా రౌండ్‌గా కొద్దిగా షేప్ చేసుకుంటే లోపల ఎగ్స్ బీట్ చేసుకోవడానికి బావుంటుంది. ఎగ్స్ అనేవి బిఫోరే కొద్దిగా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ పైన జెమ్స్ అనేవి చానా ఉంటాయండి. మనం యూజ్ చేసే ముందే ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అది ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్‌కి 3 ఎగ్స్ అయితే బీట్ చేశానండి. ఎగ్స్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తే పిల్లలకి బావుంటుంది గదా! సో, ఈ ఎగ్స్‌లోకి సాల్ట్ వేశాను. కారం వేశామనమాట. సాల్ట్ అనేది 3 ఎగ్స్‌కి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా చాలా తక్కువే పడుతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కదండీ! కారం అయితే చాలా తక్కువ పడుతుంది మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. కారం ఇప్పుడు వేస్తేనే బాగా కొద్దిగా ఎగ్‌కి కూడా పడుతుందనమాట. మనం ఎండింగ్‌లో వేస్తే ఎగ్‌కి అంత మంచిగా పట్టదు. సో, నేనైతే బీట్ చేసినప్పుడే కారం అయితే వేస్తాను. చూసారు గదా! ఇలా మనం 2 మినిట్స్‌లో ఎగ్ అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు గదా! కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు గదా! ఇలా ఎగ్స్ అనేవి పెద్ద పెద్దగా పెట్టుకుంటే పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఈ ఎగ్ పొరటులో నేను 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేశానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. అవి కూడా మనం కారంతో పాటు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఈజీ అండ్ సింపుల్ వేలో ఎగ్ పొరటు అయితే రెడీ చేసేసాం. మీరు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్‌ని అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.